నమస్తే వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్ నేను విజయలక్ష్మి ముందుగా ముఖ్యాంశాలు మైండ్ సెట్ షిఫ్ట్ అనే పుస్తకాన్ని రచించిన మంత్రి నారాయణ కుమార్తె డాక్టర్ సరణి పుస్తకాన్ని ఆవిష్కరించి తొలి కాపీ చిరంజీవికి అందించిన సీఎం చంద్రబాబు 2030 నాటికి దేశీయ ఉక్కు ఉత్పత్తిని 300 మిలియన్ టన్నులకు పెంచడమే లక్ష్యం కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ వెల్లడి నాటకాలతోనే సమాజంలో మార్పు వస్తుంది భీమవరంలో జాతీయ స్థాయి నాటకాల పోటీలను ప్రారంభించిన డిప్యూటీ స్పీకర్ రఘురాం కృష్ణంరాజు జిల్లా కలెక్టర్ నాగరాణి పహల్గామ్ ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన మధుసూదన్ భౌతిక కాయానికి నివాళులర్పించిన డిప్యూటీ సీఎం పవన్ ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని కుటుంబానికి హామీ మంత్రి నారాయణ కుమార్తె ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు కోడలు డాక్టర్ సరణి రచించిన మైండ్ సెట్ షిఫ్ట్ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు మెగాస్టార్ చిరంజీవి హాజరయ్యారు ఈ పుస్తకాన్ని ఆవిష్కరించిన చంద్రబాబు తొలి కాపీని చిరంజీవికి అందించారు అనంతరం రచయిత డాక్టర్ సరణికి మంత్రి నారాయణకు గంటా శ్రీనివాసరావు కూడా కాపీలు అందించారు విజయవాడలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ మైండ్ సెట్ అనేది నారాయణ సంస్థల్లో ఒక బ్రాండ్ అని అన్నారు ఒక సాధారణ విద్యార్థిని నారాయణ సంస్థలోకి పంపితే సాధారణ విద్యార్థిగా తీర్చిదిద్ది పంపుతారన్నారు మంచి అంశాన్ని ఎంచుకుని మైండ్ సెట్ ను మార్చుకుంటే ఏదైనా సాధించగలరని అతి చిన్న వయసులోనే పుస్తకం రాసి నిరూపించిన సరణిని అభినందిస్తున్నానని సీఎం పేర్కొన్నారు ఒక మంచి బుక్ రాశారు నిన్నటి వరకు మేమందరం ఒక రెఫరెన్స్ ఇచ్చేవాళ్ళం సీక్రెట్ బుక్ చదవమని ఇప్పుడు మైండ్ సెట్ షిఫ్ట్ చదవమని చెప్పి రికమెండ్ చేయాల్సి వస్తుంది ఇది ఫస్ట్ బుక్ ఇలాంటి పుస్తకాలు ఇంకా చాలా రాయాలి ఇక్కడ నేను మీ అందరికీ విజ్ఞప్తి చేసేది ఏంటి కొండవాళ్ళకే కాకుండా రాష్ట్రంలో కానీ దేశంలో ఉండే ప్రజలందరికీ విజ్ఞప్తి చేసేది మనుషులకి ఎక్స్ట్రాడినరీ పవర్స్ ఉన్నాయి అందరం కూడా పుట్టినప్పుడు చిన్నగానే పుడతాం మామూలు కుటుంబాలలోనే పుడతాం కానీ మనం చేసే ప్రాక్టీస్ కానీ మనం బిల్డప్ చేసుకునే పాజిటివ్ మైండ్ సెట్ కానీ వాళ్ళందరినీ ఉన్నతమైన స్థానాల్లోకి రీచ్ చేసే పరిస్థితికి వస్తుంది ఇప్పుడు దానికి ఎగ్జాంపుల్ సక్సెస్ అయిన ఏ వ్యక్తిని చూసినా సేమ్ ఎగ్జాంపుల్సే ఉంటాయి కానీ ఇక్కడ ఇంతవరకు మన అందరం కూడా సీక్రెట్ బుక్లు ఇవన్నీ కూడా చెప్పి రెఫర్ చేశాం సక్సెస్ అయిన వాళ్ళు ఇప్పుడు నారాయణ గారు ఆయన ఇన్స్టిట్యూట్ కానీ నేను రాజకీయాల్లో కానీ చిరంజీవి గారి సినిమాల్లో కానీ మేము ప్రాక్టీస్ చేశాం ఈరోజు చిరంజీవి గారు మీరు చెప్పినట్టు ఆయన ఆ సంకల్పం చేసుకొని ముందుకు పోయారు నేను కూడా సీఎంగా ఉన్నప్పుడు ఆయనతో ఎప్పుడు కలిసేవాడిని కలిసినప్పుడు ఆయనలో ఒక ఆలోచన అప్పట్లోనే నేను సమైక్య ఆంధ్రప్రదేశ్ సీఎంగా ఉన్నప్పుడు నేను బ్లడ్ బ్యాంక్ పెడతాను మీరు నాకు కొంత స్థలం ఇస్తే అంటే సామాజిక సేవ కోసం సినిమా యాక్టర్లు మామూలుగా సామాజిక సేవ కోసం ఆలోచించరు అలాంటి ఆలోచన చేసిన మొదటి వ్యక్తి చిరంజీవి గారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అలాంటి ఆలోచనతో ముందుకొచ్చారు ఇప్పుడు శరణి గారైతే ఈ పుస్తకం రాసిన తర్వాత నాకు అనిపించింది ఈరోజు మనందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సింది భవిష్యత్తులో కూడా భారతదేశానికి చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి దానికి కారణం మీరు ఒకసారి చూస్తే 91లో ఆర్థిక సంస్కరణలు రావడం 94, 95 ఆ ప్రాంతంలో ఐటీ
ఎవాల్వ్ కావడం, ఫస్ట్ మూవర్ అడ్వాంటేజ్ మనం తీసుకోవడం. మూడోది, ఇలాంటి యువత ఇప్పుడు శరణి గారు ఎట్టయితే వచ్చారో ఇలాంటి వాళ్ళందరూ ముందుకొచ్చి చిన్న వయసులో అచంచలమైన ఆత్మవిశ్వాసంతో ముందుకు పోయే పరిస్థితికి వచ్చారు. ఇప్పుడు వీళ్లే దేశానికి పెద్ద ఆస్తి. ప్రపంచాన్ని శాసించే శక్తి భారతదేశంలో ఉండే యువతకుంది, దాంట్లో ఏమాత్రం అనుమానం లేదు. నేను అందుకనే ఇప్పుడు ఒక పుస్తకం కూడా, నేను ఒక ప్రోగ్రాం తీసుకున్నాను. ఒకప్పుడు పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్, ఇప్పుడు నారాయణ గారు ఒక ఇన్స్టిట్యూట్ పెట్టినా, ఇంకొకరు ఇండస్ట్రీ పెట్టినా, ఇంకొకరు ఇంకో పని చేసినా ఈ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో చేస్తున్నారు. ఇప్పుడు నేను తీసుకొచ్చిన కార్యక్రమం P4 తీసుకొచ్చాను, పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ పార్ట్నర్షిప్. చంద్రబాబు నాయుడు గారు కూడా చిన్నతనం నుంచి కాలేజీ రోజు నుంచి నాయకత్వ లక్షణాలతోటి అక్కడ నాయకుడుగా కాలేజీలో ఉంటూ అక్కడి నుంచి తనకి ఇష్టమని ఈ ఫీల్డ్లో రాణించాలి, రాష్ట్రానికి సేవలు చేయాలి, ఇక్కడ ఏమైనా సరే అవ్వాలి అనే అకుంఠిత దీక్షతో అయ్యారు. ఆ రోజున రామారావు గారు ఉంటారని ఆయన పాలిటిక్స్కి వస్తారని కాదు, ఆయనకు మీద నమ్మకం. ఆయన అట్లా ఏ మారుమూలు ఉన్నా నేను ఎట్లయితే యాక్టింగ్ మీద నా నమ్మకంతో నేను ఎలా ఉన్నానో అలాగే నాయకత్వ లక్షణాలతో పాలిటిక్స్ లో రావాలి, రాణించాలి, ఇతోధికంగా ఎంతో సేవలు చేయాలని అనుకున్నారు. కాబట్టి నాయకుడిగా, స్టూడెంట్ నాయకుడిగా, విద్యార్థి నాయకుడిగా ఉన్న ఆయన పాలిటిక్స్ లో రావడం ఏంటి అనుకోని పరిస్థితుల్లో అవకాశాలు వస్తే వాటిని చేజిక్కించుకుని వాటిని ఆసరాగా తీసుకుంటూ అంచెలంచెలుగా ఎదుగుతూ ఈ రోజున మనం చూసేటువంటి అద్భుతమైనటువంటి ఒక మహానాయకుడిగా ఎదిగారు. ఆయన దిశానిర్దేశంలో, ఆయన నాయకత్వంలో హైదరాబాద్ దగ్గర నుంచి ప్రతి నగరం, అంటే ఫస్ట్ ఇండియాలో ఆఫ్టర్ బెంగళూరు మళ్ళీ అలాంటి ఐటీ నగరంగా, అంటే ఎంత విజనరీ అంటే ఫ్యూచర్ లో ఇది డెఫినెట్ గా ఈ రోజున మనం అనుకుంటున్నాం డిజిటలైజేషన్ ఆ రోజున అంత ఉధృతంగా లేదు, అలాంటి దాన్ని అయి తీరుతుంది ఆయన అన్నారే. ఆయన మైండ్ సెట్ ఆ రోజు అలా షిఫ్ట్ చేసుకుని దానికి కట్టుబడి ఉన్నారు. కాబట్టి ఈ రోజున ఐటీలో కానివ్వండి, అతను డిజిటలైజేషన్ లో కానివ్వండి, ఇదిగో ఈ రోజున ఏఐలో కానివ్వండి, ఆ స్థాయికి వెళ్ళటానికి నాంది పలికినటువంటి పాయనీర్ మన చంద్రబాబు నాయుడు గారు. దేశంలో ప్రస్తుతం 230 మిలియన్ టన్నులు ఉన్న ఉక్కు ఉత్పత్తిని 2030 నాటికి 300 మిలియన్ టన్నులకు పెంచే లక్ష్యంగా ఉక్కు రంగంలో ఆత్మనిర్భర్ భారత్ కు వేగంగా అడుగులు పడుతున్నాయని కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ పేర్కొన్నారు. ఉక్కు మంత్రిత్వ శాఖ మరియు FICCI సంయుక్తంగా 3 రోజుల పాటు నిర్వహిస్తున్న ఇండియా స్టీల్ 6వ ఎడిషన్ ను ముంబైలో గురువారం కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ ప్రారంభించారు. దేశ విదేశాల నుండి పెద్ద సంఖ్యలో ఉక్కు రంగానికి చెందిన ప్రతినిధులు, అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ వర్మ మాట్లాడుతూ భారతదేశ ఆర్థిక వ్యవస్థలో ఉక్కు రంగం కీలకమైందని, ఇది 2% జీడీపీ వాటాతో దేశ నిర్మాణ ప్రగతికి భద్రమైన పునాది అన్నారు. మేక్ ఇన్ ఇండియా, రక్షణ రంగంలో స్వదేశీ ఉత్పత్తులకు ప్రాధాన్యత, హౌసింగ్ ఫర్ ఆల్ వంటి వల్ల దేశంలో ఉక్కు వినియోగాన్ని బాగా పెంచుతాయన్నారు. PLI స్కీమ్ ద్వారా స్వదేశీ ఉత్పత్తులకు మద్దతు పెరగడంతో పాటు 44 ప్రాజెక్టులకు 27,000 కోట్ల పెట్టుబడులు సమీకరించబడ్డాయన్నారు. డీకార్బనైజేషన్ లక్ష్యంగా 15,000 కోట్లతో గ్రీన్ స్టీల్ మిషన్ ను చేపట్టామని, హైడ్రోజన్ ఆధారిత ఉక్కు తయారీలో 3 పైలట్ ప్రాజెక్టులకు ఇప్పటికే 355 కోట్లు విడుదల చేశామన్నారు. ప్రపంచ స్థాయిలో భారత్ ఉక్కు ఎగుమతుల్లో పోటీతత్వాన్ని పెంపొందించేందుకు నూతన ఉత్పత్తులు, విలువ జోడింపు, తక్కువ వ్యయ ఊహాలపై దృష్టి పెట్టామన్నారు. Steel industry is a pivotal pillar of India's economic expansion, contributing nearly 2% to our GDP. Under the leadership of Honorable Prime Minister Sri Narendra Modi ji, as we strive towards becoming a $5 trillion economy, the steel sector's role in infrastructure, manufacturing and exports will only become indispensable. Flagship programs such as the National Infrastructure Pipeline and Make in India are driving substantial steel demand across transportation, logistics and urban development. Additionally, the Housing for All initiative under Pradhan Mantri Awas Yojana and reliance in indigenous production in strategic sectors like defense are driving domestic steel consumption. As we strive for self-sufficiency, we are focusing on developing domestic advanced steel manufacturing capabilities. Our defense sector relies on high-grade steel, which is critical to national security. The power sector depends on specialized steel for energy transmission, renewable projects and thermal plants.
The production-linked incentive scheme launched in 2021 is a transformative step towards achieving the Honorable Prime Minister Narendra Modi's vision of self-reliance in the steel sector. While India ranks as the second largest producer and consumer of steel, certain high-grade varieties are still imported. The PLA scheme addresses this gap by incentivizing domestic production, offering financial support based on investment and output targets. The initiative has gained significant traction with the announcement of 44 projects by 19 companies committing investments worth 27,000 crore. As we advance towards our target of 300 million ton steel capacity by 2030, addressing decarbonization is key priority for the ministry. The Ministry of Steel is proactively advancing the Green Steel Mission with an estimated outlay of 15,000 crore to support the industry in reducing carbon emissions and progressing towards the net zero target. Additionally, the National Green Hydrogen Mission, led by the Ministry of New and Renewable Energy, aligns the steel sector with India's broader vision of green hydrogen adoption, facilitating the transition to low carbon steel production. As part of these efforts, the Union Government, under the leadership of Honorable Prime Minister Narendra Modi ji, has sanctioned 3 pilot projects with a financial commitment of 355 crores to integrate hydrogen into steel manufacturing. India's steel exports are navigating a complex global landscape shaped by fluctuating demand, economic uncertainties, and stringent trade regulations. To enhance export to competitiveness, I am happy to note that we are prioritizing production, innovation, cost efficiency, and value-added steel production to cater to high-growth international markets. The Ministry of Steel is actively formulating a comprehensive global outlook strategy to enhance the sector's long-term resilience and competitiveness. This strategy focuses on ensuring raw material security, fostering technological advancements, and strengthening trade and investment flows. Interstate collaboration is essential for an efficient steel ecosystem, given the geographical dispersion of raw material reserves and demand centers across India. By aligning regulatory measures and streamlining resource allocation, states can collaboratively drive industrial growth. The discussions at this conference will be instrumental in shaping the future trajectory of India's steel sector. I call upon all stakeholders to come together in shaping the future of India's steel industry. Together, let us forge a future where India emerges as a global steel powerhouse, leading the change in innovation, sustainability, and economic excellence. Thank you all once again. Namaste. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.